హాయ్, వెల్కమ్ టు సర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం టమాటా నిలవ పచ్చడి చేసుకుందాము. దాని గురించి నేను 2.5 kg టమాటాలు తీసుకున్నాను. 2.5 kg టమాటాలు, ఒక 200 grams చింతపండు తీసుకున్నాను. 200 grams చింతపండు, 250 grams కారము, 250 grams ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కట్ చేసుకున్న టమాటాలు వేసాను. ఒక 5 టీ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. ఇవి ఉప్పు కూడా 250 grams తీసుకున్నాను ఉప్పు. సో అది వేయించి పక్కన పెట్టాను. ఇది 5 స్పూన్స్ వేయిస్తున్నాను. తర్వాత ఇవి దీనిలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి. సో అందుకని ఉప్పు వేస్తున్నా. దీనిలోనే చింతపండు కూడా వేసేసుకోవాలి. సో చింతపండు కూడా వేస్తున్నాను. దీనిలో చింతపండు గింజలు అవి లేకుండా చూసి వేసుకుంటున్నాను. ఓకే, 6 స్పూన్స్ ఆవాలు వేసాను. పోయాక పౌడర్ చేసి మనం దానిలో కలుపుకుందాం. కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. మెంతులు, ఆవాలు, ఈ వాటర్ అంతా ఎగిరే వరకు, దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి. ఉడికించుకున్నాక ఉప్పు అంతా దీనిలో వేసేసాను. సో త్వరగా ఉడుకుతాయి. వాటర్ ఎక్కువ వచ్చి ఈ చింతపండు అంతా కూడా మెత్తగా అయిపోవాలి. ఈ చేసేటప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. చాకు కానీ, మనం కట్ చేసే కటింగ్ బోర్డ్ కానీ, పాత్రలు కానీ, దేనికి తడి ఉండకూడదు. ఈ టమాటాల్లో తడి అంటే అది న్యాచురల్. ఎక్స్ట్రా తడి ఏమీ తగలకూడదు అనమాట. నిలవ పచ్చడి కదా. సో చాలా ఈజీ, కానీ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అది ఫ్రెష్గా ఉంటుంది అనమాట పికిల్ అలా చేసుకుంటే. ఇది అన్నీ కలిపి రుబ్బేసి దీన్ని తాలింపు పెట్టకుండా ఒక జాడీలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇయర్ అంతా పచ్చడి. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసి తాలింపు పెట్టి మనం టేబుల్ మీదకి పెట్టుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. 1 year పై వరకు బయట ఉన్నా కూడా ఏం కాదు. గోంగూర. సో దీనిలో ఉప్పు వేసేసాను కాబట్టి సో కొంచెం వాటరీగా ఉంది. ఇది పూర్తిగా చల్లారిపోయాక గ్రైండ్ చేస్తాను, కారం అది కలిపి. అప్పుడు మళ్ళీ చూపెడతాను.